హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. అమ్మూస్ కిచెన్లో ఈరోజు మనం ఫిష్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇవి మన ఫిష్ ముక్కలు చూడండి, ఇలా మీడియం సైజులో తీసుకొని దీంట్లో వీటికి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ మంచిగా పట్టించి ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నేను 2 అవర్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి, ఈ మసాలా మంచిగా వీటికి పట్టేసుకుంది కదా. చూడండి, ఇలా మంచిగా కలిపి మసాలాతోని మ్యారినేట్ అయ్యేలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మన ఫిష్ చేపలు మంచిగా మసాలాతో మ్యారినేట్ అయిన తర్వాత మనము ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి. నూనె మంచిగా కాగనివ్వాలండి. చూడండి, మంచిగా నూనె కాగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ ఫిష్ని ఒక్కొక్కటిగా వేసి మంచిగా వేయించుకోవాలి. డీప్ ఫ్రై అండి ఇది. పప్పుచారులోకి మనం నంచుకి పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. మన అమ్మూస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేయండి. మంచిగా కరకరలాడుతూ సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా కరకరలాడుతూ ఇలా వేయించుకోవాలండి. ఇవి పెద్ద మంట మీదనే వేయించుకోవాలండి. చిన్న మంట మీద వేయించుకుంటే అంత క్రిస్పీగా రావు. ఆయిల్ అనేది చాలా లాగుతుంది. అందుకోసం అని చెప్పి మంట అనేది పెద్దగా పెట్టి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత మంచిగా వేగిపోయాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ని. చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి. మన ఫిష్ ఫ్రై అనేది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మన ఫిష్ ఫ్రై ఎలా వచ్చిందో చూసారండి. బయట అవుట్ సైడ్ హోటల్స్లో మనకి సర్వ్ చేస్తారు కదా, సేమ్ అలానే ఉంటుందండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందంటే హై ఫ్లేమ్లో మంచిగా ఇలా బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి. చిన్న మంట మీద కాలుస్తే ఆయిల్ అనేది చాలా పీల్చుకుంటుందండి ఫిష్. అందుకని హై ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. పైన మంచిగా ఇలా వేయించుకుంటేనే లోపల ఉడుకుతుందండి, లేకపోతే పచ్చి పచ్చిగా వస్తుంది. అందుకని పైన రోస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా ఎలా వచ్చాయో మన ఫిష్ ఫ్రై అనేది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో ఈ ఫ్రై అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై
రెస్టారెంట్ స్టైల్ అవుట్ సైడ్ సేమ్ మనకి ఇలానే వస్తుందండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో ట్రై చేయండి. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.